ఇక్కడ అకీష్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడిని వదిలేశాడు. అదే దావీదు గొలియాతుని బెదిరించాడు. అదే దావీదు సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు వదిలేశాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులతో. అకీష్ శత్రువు ఎవరో తెలుసా? సౌలు. ఆ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను వస్తున్నాను అన్నాడు. శత్రువుతో యుద్ధం చేయడానికి వచ్చేసాడు. అంటే తన రాజుని, తన ఏలిన వాడితో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. దేవుడితో కనెక్షన్ పోతే దేవుడు నీ చుట్టూ ఎవరినైతే పెట్టారో వాళ్ళని అంగీకరించడం. గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం సరిగ్గా లేకపోతే, పచ్చి భాషలో చెప్పాలంటే, భర్త భార్యను ప్రేమించలేరు, భార్య భర్తను గౌరవించలేరు. పిల్లలు అమ్మా నాన్నని గౌరవించలేరు, అమ్మా నాన్నలు పిల్లల్ని సరిగ్గా చూడలేరు. ఎందుకో తెలుసా? దేవుడితో కనెక్షన్ పోతే ఈ కనెక్షన్లో ఉండవు, సరిగ్గా ఉండవు.